For English class, today we are going to learn about the prefixes and suffixes. నేను ఆల్రెడీ మనం కొన్ని ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ నేర్చుకున్నాం, మరికొన్ని ఈరోజు నేర్చుకున్నాం అనమాట. ప్రీ అంటే ఏమని చెప్పుకున్నాం మనం? బిఫోర్ అని చెప్పుకున్నాం. అంటే ఒక వర్డ్కు ముందు పెట్టే వర్డ్ ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ ప్రిఫిక్స్ అంటాం అనమాట. ఓకేనా, చూద్దాం. రైట్ అని ఉంది, రైట్కి మనం ప్రిఫిక్స్ ఏం పెట్టాలి? మరి రీ పెట్టినాం, అప్పుడు ఏమైంది? రీరైట్ అవుతుంది. ఓకేనా, రైట్కి ముందు రీ పెడితే ఏమైంది? రీరైట్ అయింది. ఈ రీనే మనం ఏమనాలి? ప్రిఫిక్స్ అనాలి. మధ్యలో ఇక్కడ హైపన్ పెట్టాలని పెట్టుకోవచ్చు అనమాట. ఇలా హైపన్ పెట్టి రాసినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హైపన్ వర్డ్స్ కానీ అనొచ్చు అనమాట. ఓకేనా, రైట్. రైట్కి ముందు రీ పెడితే రీరైట్ అయింది. ఈ రీనే మనం ఏమనాలి? ప్రిఫిక్స్ అనాలి. ఓకే, ఒకటి అర్థమైతే మీకు ఆల్రెడీ అర్థమైపోతాయి. ట్రై, ట్రైకి ముందు ఏమంటాలి? రీ పెట్టాలి, అప్పుడు ఏమవుతుంది? రీట్రై అవుతుంది. ఓకేనా, దాన్నే మనం ప్రిఫిక్స్ అనాలి. కవర్, కవర్కి ముందు ఏం పెట్టాలి? మరి మనం రీ పెట్టాలి, రీ పెడితే ఏమవుతుంది? రికవర్. మీనింగ్ కానీ చేంజ్ అవుతుంది, మీనింగ్ కానీ చూసుకోవాలి మీరు. యాక్ట్, యాక్ట్ ముందు ఏం పెట్టాలి? మరి ముందు రీ పెట్టినాం, అప్పుడు ఏమవుతుంది? రియాక్ట్ అవుతుంది. అదే ఇక్కడ ప్రిఫిక్స్ అనమాట. యాక్షన్, యాక్షన్ అంటే ఏంది? చర్య. దానికి ముందు ఏం పెట్టినాం? రీ పెట్టినాం, అప్పుడు ఏమవుతుంది? రియాక్షన్ అవుతుంది. ఈ రియాక్షన్ రీ ముందు ముందు పెట్టినాం కాబట్టి ఇది ప్రిఫిక్స్. అప్పుడు మీనింగ్ మారింది. యాక్షన్కి, యాక్షన్ అంటే చర్య, మరి రియాక్షన్ అంటే ప్రతిచర్య అనమాట. ఓకేనా, ఈ మీరు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సఫిక్సెస్ నేర్చుకుందాం ఇప్పుడు. ప్రిఫిక్స్ అయిపోయినాయి, సఫిక్సెస్ నేర్చుకుందాం. సఫిక్స్ అంటే ఏంది? ఒక వర్డ్ వెనకాల పెట్టాలి. ఇప్పుడు ఇలాగనే ముందు పెట్టినాం, ఇప్పుడు తర్వాత పెట్టేది. హెల్ప్ అని ఉంది, హెల్ప్కి చివరిలో ఏం పెట్టినాం? మనం ఇక్కడ ఫుల్ పెట్టినాం, అప్పుడు ఏమైంది? హెల్ప్ఫుల్. అంటే హెల్ప్ అంటే ఏంది? సహాయం. ఇక్కడ హెల్ప్ఫుల్ అంటే ఏంది? సహాయవంతమైన అని అర్థం. ఇక్కడ మీనింగ్ చేంజ్ అయింది, చూసిరా? దాన్నే చివర పెట్టే వాటిని మనం ఏమనాలి? సఫిక్స్ అనాలి. ఓకేనా, ఈ బాగా అబ్జర్వ్ చేయాలి. ఇలాగనేమో ముందు పెట్టినాం, ఇప్పుడేమో తర్వాత వర్డ్ తర్వాత పెట్టినాం. ఓకేనా, బాగా అబ్జర్వ్ చేయండి. యూజ్, యూజ్కి తర్వాత ఏం పెట్టాలి? మరి మనం ఫుల్ పెట్టాలి, అప్పుడు ఏమైంది? యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా, యూజ్ అంటే ఏంటి? ఉపయోగకరమైన. యూజ్ఫుల్ అంటే ఉపయోగకరవంతమైన అని అంటారు కదా, ఇక్కడ మీనింగ్ చేంజ్ అవుతుంది. ఆ మీనింగ్ చాలా మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. జాయ్, జాయ్ అంటే ఏంది? సంతోషం. మరి దానికి ఫుల్ కలిపితే ఏమైంది? జాయ్ఫుల్. జాయ్ఫుల్ అంటే ఏంది? సంతోషకరమైన అని అర్థం. ఇక్కడ మీనింగ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే రిలేటెడ్ ఉంటుంది, కొద్దిగా చేంజ్ అవుతుంటుంది. పవర్ అని ఉంది, పవర్కి మనం లాస్ట్ ఏం పెట్టాలి? ఫుల్ పెట్టాలి, అప్పుడు ఏమైంది? పవర్ఫుల్ అవుతుంది. ఓకేనా, ఇవి ఏమవుతుంది? చివరిలో పెడితే సఫిక్స్ అవుతుంది. స్కిల్ ఉంది, స్కిల్ అంటే ఏంది? నైపుణ్యం. మరి స్కిల్ఫుల్ అంటే ఏంది? నైపుణ్యవంతమైన అర్థం. ఓకేనా, ఇక్కడ స్కిల్ కానీ స్పెల్లింగ్ చూసుకోండి. ఈ SKILL స్కిల్, ఫుల్ FUL ఫుల్. స్కిల్ఫుల్ అనేది ఇక్కడ స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్, అప్పుడు మన ఎగ్జామ్ కానీ టెస్ట్ చేస్తాడు. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూద్దాం. ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ చూద్దాం. ప్రీ అంటే మనం ఏం చెప్పుకున్నాం? బిఫోర్ అని చెప్పుకున్నాం. అంటే ఒక వర్డ్కు ముందు పెట్టే వాటిని ప్రిఫిక్స్. రైట్ అని ఉంది, రైట్కి ముందు ఏం పెట్టాం? మనం ఇక్కడ రీ పెట్టినాం, రీ పెడితే ఏమైనప్పుడు? రీరైట్. రైట్ అంటే ఏంది? రాయటం. రీరైట్ అంటే ఏంది? మళ్ళీ రాయడం. ఓకేనా, ఇది రీ అనేది రీకి రైట్కి మధ్యలో ఏం పెట్టినాం? ఇక్కడ మధ్యలో ఏం పెట్టినాం? హైపన్ పెట్టినాం. వాటిని హైపర్ వర్డ్స్ కానీ అనొచ్చు అనమాట. ఓకేనా, ట్రై అని ఉంది, ట్రై అంటే ఏంది? ప్రయత్నం. మధ్యలో ఏం పెట్టినాం? మరి ముందేం పెట్టాలి? ఇక్కడ ప్రిఫిక్స్ రీ పెట్టాలి, అప్పుడు ఏమవుతుంది? రీకి మధ్యలో, రీకి ట్రైకి మధ్యలో ఏం పెట్టాం? హైపన్ పెట్టినాం, అప్పుడు దీన్ని ఏమనాలి? హైపర్ వర్డ్స్ కానీ అనొచ్చు. రీట్రై అంటే ఏంది? మళ్ళీ ప్రయత్నించడం. ఓకేనా, కవర్, కవర్ అంటే దానికి ప్రిఫిక్స్ ఏమవుతుంది? రీ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది? రికవర్ అవుతుంది. అంటే ఇక్కడ మీనింగ్ చేంజ్ అవుతుంది, చూసుకోవాలి. యాక్ట్, యాక్ట్ ముందు ఏం పెట్టాలి? మరి ఇక్కడ రీ పెట్టాలి, అప్పుడు ఏమవుతుంది? రియాక్ట్. ఓకేనా, ఇది మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. యాక్షన్, యాక్షన్ అంటే ఏంది? చర్య. దానికి ముందు ఏం పెట్టాలి? మరి ఇక్కడ రీ పెట్టాం, రీ పెడితే ఏమవుతుంది? రియాక్షన్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది? మరి మీనింగ్ రియాక్షన్. చర్యకి ప్రతిచర్య అంటారు కదా, అదే అనమాట. ఇక్కడ మీనింగ్ చేంజ్ అవుతుంది అనమాట. రైట్, సఫిక్సెస్ కానీ మళ్ళీ ఒకసారి చూద్దాం. అయ్యేంటో హెల్ప్ అని ఉంది, హెల్ప్కి చివరిలో ఏం పెట్టాలి? మరి ఫుల్. ఇక్కడ మధ్యలో హైపన్ కానీ పెట్టాలి, పెట్టుకోవచ్చు. వీటినే మనం హైపర్ వర్డ్స్ కానీ అనవచ్చు. హెల్ప్కి ఫుల్ పెడితే ఏమవుతుంది? హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా, యూజ్ అని ఉంది, యూజ్కి మధ్యలో
యూజ్కి తర్వాత చివరిలో ఏం యాడ్ చేయాలి, ఫుల్. అప్పుడు ఏమైంది, యూజ్ఫుల్, మధ్యలో హైపన్ పెట్టుకోవచ్చు అనమాట. దాన్నే హైపన్ వర్డ్స్ అంటారు. జాయ్ అని ఉంది, జాయ్ ఫుల్ కలిపితే ఏమైంది, జాయ్ఫుల్, మధ్యలో ఇక్కడ హైపన్ కానీ పెట్టుకోవచ్చు అనమాట. వీటినే హైపన్ వర్డ్స్ అంటారు. ఓకేనా, మళ్ళీ మనం చెప్పనవసరం లేదు, మళ్ళీ గుర్తుండడానికి మళ్ళీ చెప్తున్నాను అనమాట. పవర్ అని ఉంది, పవర్ చివరిలో ఏం పెట్టాలి మరి, ఫుల్ పెట్టాలి. అప్పుడు ఏమైంది, పవర్ఫుల్ అవుతుంది. ఓకేనా, రైట్. స్కిల్ ఉంది, స్కిల్కి చివరిలో ఏం పెట్టాలి మరి, ఫుల్ పెట్టాలి. అప్పుడు ఏమైంది, స్కిల్ఫుల్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మధ్యలో మరి హైపన్ కానీ ఇక్కడ హైపన్ ఇక్కడ హైపన్ పెట్టాలి. వాటినే హైపన్ వర్డ్స్ కానీ అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్కిల్ స్పెల్లింగ్ చూడండి, SKILL, స్కిల్. కొంతమంది ఒక ఎల్లు మింగుతారు, ఆ మింగిన ఎల్లుని మీరు చాలా కక్కాల్సిన అవసరం. అంటే ఇక్కడ చూసుకోవాలి, మీరు ఏం చేయాలి, 2 ఎల్లు ఉంటాయని బాగా గుర్తుపెట్టుకోవాలి. 2 ఎల్లు లేకపోతే అక్కడ వర్డ్ తప్పు, అంటే వర్డ్ తప్పు అవుతుంది అనమాట, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది. దాన్ని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ prefixes and suffixes. So you have to buy these prefixes and suffixes for your betterment.